ఆంధ్ర తెలంగాణ అంటూ వేరు భావం చూపించే ప్రతి ఒక్కరూ చరిత్ర గురించి తెలుసుకోవాలి. నిజాం పరిపాలన కాలంలో రజాకార్ల దోపిడీకి తెలంగాణ రైతాంగం బలి అవుతుంటే దానిని చూసి సహించలేని ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులు విజయవాడ కేంద్రంగా ఆంధ్ర మహాసభలను నిర్వహించి తెలంగాణ రైతులకు ఆయుధాలు అందజేయాలని నిర్ణయించారు. బ్రిటిష్ వారి నుంచి సేకరించిన ఆయుధాలను తెలంగాణ రైతాంగానికి అందజేసి సాయుధ పోరాటం వైపు వారిని కార్యోన్ముఖులను చేశారు. అదే తెలంగాణ రైతు సాయుధ పోరాటం. తెలంగాణ రైతు సాయుధ పోరాటం నాటికే ఆంధ్రోళ్లకు స్వాతంత్రం వచ్చి భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే నాటి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రజాకారుల దోపిడీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం అప్పటి ఆంధ్ర నాయకత్వానికి అస్సలు లేదు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించగానే భారత ఆర్మీ కంటే ముందే తొలి అడుగు వేసింది ఆంధ్ర పోలీసులే. భారత ఆర్మీ మహారాష్ట్ర పోలీసులు ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చే సమయానికే ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టేశారు. రజాకార్ల గుండెల్లో తొలి బుల్లెట్ దింపింది ఆంధ్ర పోలీస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత ఆ చరిత్ర మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది. రెండు ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిపోవడంతో చరిత్ర చెప్పుకోవాల్సి రాలేదు. కానీ కొందరు రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం మంత్రి పదవి రాలేదనే అక్కసుతో ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. ఇక రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు పెయిడ్ జర్నలిస్టులు కంకణం కట్టుకుని మరీ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. 40 ఏళ్లుగా హైదరాబాద్లోనే నివసిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు మళ్లీ హైదరాబాద్ వస్తే రాళ్లతో కొడతాం, తాట తీస్తామంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు వీళ్ల తాతలు ఎక్కడి నుంచి వచ్చారనే విషయం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు వీరి చరిత్ర తెలిసిపోతుంది. కేసీఆర్, జగన్ ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ జర్నలిజం పరువు తీస్తున్నారు.